ఓకే అండి, ఇవాళతో మన లక్షద్వీప్ ట్రావెల్ అయితే అయిపోయింది. మినీ కాయ్ కూడా చూసాం కాబట్టి నిన్నేమో కవరత్తి చూసాం, ఇవాళేమో మినీ కాయ్ చూసాం. చాలామందికి కవరత్తి కన్నా మినీ కాయ్ చూసేందుకు చాలా విషాదంగా అనుకుంటున్నారు. ఎందుకంటే కవరత్తిలో ఉన్నంత ఎంజాయ్మెంట్ మినీ కాయ్లో లేదు అని చాలామంది ఫీల్ అవుతున్నారు కూడా. ఎలా చెప్పనా, అక్కడ కవరత్తిలో చాలా మటుకి మెయిన్నెస్ ఏంటి, పట్టించుకోవడం ఏంటి అంతా బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే కవరత్తిలో మేనేజ్ పాయింట్ ఏంటి చెప్పనా, కొంచెం అడ్వెంచరస్గా ఎక్కడ లేదు. అంటే అసలు ఎందుకు అంతసేపు ఉన్నాం, మళ్ళీ అయిపోయిందేంటి, ఇంత త్వరగా వెళ్ళిపోవాలా అనుకునేంతగా బాధపడ్డాం అనమాట కవరత్తిలో. అదే మైనస్ పాయింట్. ఇంకా మైనస్ పాయింట్ ఉంటే ఏం లేదు కవరత్తిలో. కానీ మినీ కోయిలో అలా కాదు. ఎందుకు వచ్చావరా బాబు అనుకున్నాం చాలామంది. అసలు చాలామంది ఎవరిని అడిగినా కానీ, ఎవరైనా కానీ ఎలా ఉంది మినీ కాయ్, ఇవాళ మీ డే ఎలా ఉంది, బాగుందా అని అడుగుతుంటే ఎందుకు వచ్చామో అనిపిస్తుంది బాబు అని చెప్పి అంటున్నారు అందరూ. ద వేస్ట్ ఆఫ్ ద డే ఆన్ ద మినీ కాయ్ అని. మినీ కాయ్లో చూడడానికి ఏమీ లేవండి. ఆవిడ వీడియోలో కూడా చెప్పింది, మీ వీడియో కూడా తీసాను చెప్పినప్పుడు. ఇక్కడ ఇంకోటి ఏంటి చెప్పిన, కవరత్తి, మినీ కాయ్, ఇంకొకటి కల్పేని, ఈ 3 ఐలాండ్స్లో ఎక్కువగా ముస్లిమ్సే ఉంటాం. ఇంకొకటి క్రిస్టియన్స్ కూడా ఉన్నారు, కానీ అవి ఉన్నారా లేరా అన్నట్టుగా ఉంది. హిందూస్ అయితే టెంపుల్ ఉంది కానీ ఎందుకు ఉందా అన్నట్టుగా ఉంది. ఇక్కడ కవరత్తిలో కూడా శివాలయం ఉందన్న విషయం ఎప్పటికీ తెలియదు. తెలుసా మీకు? కవరత్తిలో శివుడి గుడి ఉంది అనే విషయం అక్కడ ఆటో డ్రైవర్స్కి కానీ, క్యాబ్ డ్రైవర్స్కి కానీ, అక్కడ ఉన్న మేనేజ్మెంట్కి కానీ ఎప్పటికీ తెలియదు. కానీ గుడి మాత్రం ఉందన్న పేరుకి ఉందంతే. ఇంకొకటి మినీ కోయిలో కూడా ఏంటంటే కృష్ణుడు టెంపుల్ ఉందని అక్కడ ఇందాక మాట్లాడిన ఆవిడకి తెలుసు. పని కట్టుకుని ట్రిప్ కోసం వచ్చిన నాకు తెలిసి, అక్కడ ఉన్న ఎవరికి ఐలాండర్స్కి తెలియదంట, అక్కడ మేనేజ్మెంట్ గడికి తెలియదంట, ఆటో డ్రైవర్ కూడా తెలియదంట. ఎందుకు వచ్చామో అనిపించిందండి బాబు నాకు. ఆ టెంపుల్ అయితే చూడలేకపోయాను, మొత్తానికి మిస్ అయింది. మినీ కాయ్లో పని కట్టుకుని వచ్చినందుకు టెంపుల్ చూడలేకపోయాం. కానీ టైం అయితే వేస్ట్ అయిపోయింది, చాలా చాలా వేస్ట్ అయింది టైం. అదొకటి మిస్ అయిపోయాం. సైడ్ సీయింగ్ తీసుకెళ్తున్నాడు కానీ వాడేం చూపించలేదు. ఆటోలో మొత్తం రౌండ్ వేసి తీసుకొచ్చి మళ్ళీ షిప్ దగ్గర దింపేశాడు. ఆ చిన్న షిప్ ఎక్కి లాస్ట్కి పెద్ద షిప్ దగ్గరికి వచ్చాం. మొత్తానికి అయితే లక్షద్వీప్ ట్రావెల్ కంప్లీట్ చేసాం. రెండిట్లో ఏ ఒక్కటి చూడకపోయినా పర్లేదు, కానీ ఏదో ఒకటైనా చూడాలని ఫిక్స్ అయిపోయాం కదా. శివాలయం చూసాం కానీ టెంపుల్ క్లోజ్, కానీ కలశ దర్శనం చేసుకున్నాం కాబట్టి పర్వాలేదు. లక్షద్వీప్ ట్రావెల్ కంప్లీట్. నెక్స్ట్ వచ్చేసి ఒక 5 డేస్లో శ్రీలంక కూడా ప్లాన్ చేస్తాను మనీ చూసి. ఓకేనా?